నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. సో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఒకటే ఒక అంశం పైన చర్చ జరుగుతూ ఉన్నది. ఇరాన్ అదేవిధంగా అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి. సో ఈ యుద్ధానికి ముగింపు అనేది లేదా, ఎంతవరకు దారితీస్తూ ఉన్నది? ఒక పక్క ట్రంప్ ఏమో ఇంకొక 5 వారాలు మేము యుద్ధం చేయబోతున్నాము, ముందున్నది సినిమా, అసలైన యుద్ధం ముందున్నదని చెప్పేసి ట్రంప్ అయితే హెచ్చరికలు ఇస్తా ఉన్నాడు. మరో పక్క ఇరాన్ కూడా, ఒక పక్క ఖమేనీ చనిపోయినప్పటికీ కూడా ఇరాన్ అయితే ఏమాత్రం తగ్గడం లేదు. మీ అంతు కూడా మేము చూస్తాము, ఎక్కడికక్కడ మీ స్థావరాలను మేము లేకుండా చేస్తామని చెప్పేసి ఒక పక్క గల్ఫ్ దేశాలను టార్గెట్ గా చేసుకొని, ముఖ్యంగా దుబాయ్, ఖతార్ లాంటి ప్రాంతాల్లో అమెరికా కాన్సులేట్లను ఎక్కడికక్కడ ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది ఒక పక్క ఇరాన్. సో అమెరికాకు తోడుగా ఇజ్రాయెల్ కూడా కలిసి ఎక్కడి వరకైనా వెళ్దామని చెప్పేసి ఇరాన్ మీద దాడి చేసే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు. సో ఇట్లా ఈ 2 దేశాల మధ్య అయితే భీకరమైనటువంటి యుద్ధం అయితే తలెత్తుతా ఉన్నది. గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతా ఉన్నారు. అక్కడ ఉన్న కార్మికులు కావచ్చు, అదేవిధంగా హై లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కావచ్చు. బంకర్లకు వెళ్దామంటే వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈవెన్ బంకర్లలోకి వెళ్ళినా కూడా అక్కడికి కూడా బాంబుల వర్షం కురిపిస్తా ఉన్నారని చెప్పేసి మరోపక్క అయితే వాదన వినిపిస్తా ఉన్నది. సో ఈ విషయాలన్నీ ఇట్లా ఉంటాయి. గత వారం 10 రోజులుగా జరుగుతూనే ఉన్నది ఈ ఇష్యూ. అంతా బాంబులు వేస్తా ఉన్నారు, అంతా బాగానే ఉన్నది, అంతా జరుగుతున్నది. సో చర్చలు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఫైనల్ గా అల్టిమేట్ గా అందరు కూడా మాట్లాడుతున్నారు. మళ్ళా మరొక పక్క ట్రంప్ కూడా ఇక చర్చలకు నా దగ్గర ప్లేస్ లేదు, చర్చలకు నేను రాను, అసలు ఏముందని చర్చలు చేయాలి వాళ్ళతోని? ఇరాన్ దగ్గర ఏమైనా ఉన్నదా? వైమానికతలను కూల్ చేసినాము, నౌకాదళం కూల్ చేసినాము, అలా ఖమేనీ అంటారని కూల్ చేసినాము, ఏముంది వాళ్ళ దగ్గర? చర్చలు చేసి ఏం చేయాలి నేనని చెప్పేసి మరోపక్క ట్రంప్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ విషయాలన్నీ ఇట్లా ఉంటే ఒకసారి ఇవన్నీ పక్కన పెడదాము. ఇవాళ మార్నింగ్ మనం అందరం కూడా లేవగానే ఒక ఫోటో అయితే చూసినాం. సో ఆ ఫోటో అనేది అందరినీ కూడా కలిసి వేస్తా ఉన్నది ఒకటేసారిగా. సో ఏంటి ఆ ఫోటో, ఏం జరిగింది ఆ ఫోటోలో? ఇరాన్ విదేశాంగ శాఖ అఫీషియల్ గా పోస్ట్ చేసింది ఆ ఫోటోని. ఒక్కసారిగా గుండెలు అయితే పగులుతా ఉన్నాయి ఆ వీడియో చూస్తూ ఉంటే. అమాయకులు పాపం వాళ్ళందరూ కూడా హృదయం చలిస్తూ ఉన్నది. ఆ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు కూడా బాధపడకుండా ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. సో ఏ దేశం వాళ్ళన్నా కావచ్చు, ఏ మతం వాళ్ళన్నా కావచ్చు, ఏ కులం వాళ్ళన్నా కావచ్చు, కానీ ఆ ఫోటో చూసిన తర్వాత ప్రతి ఒక్కరి హృదయం కూడా చలిస్తూ ఉన్నది. నేను కూడా మీకు ఒకసారి ఆ ఫోటో చూపించే ప్రయత్నం చేస్తాను, రండి. చూడండి, వెనకాల డి అంటే డి అని, ఒక పక్క అమెరికా, ఒక పక్క ఇరాను, నువ్వా నేను అన్నట్లుగా డి అంటే డి అని చెప్పేసి పోటీ పడతా ఉన్నారు. దీనివల్ల ఎవరికి ఇబ్బంది జరుగుతుంది అంటే, ఇది చూడండి ఒక్కసారి ఫోటో చూడండి. ఇది చూసిన తర్వాత నేను ఒకసారి మాట్లాడతాను. దీంట్లో మనకి ఏం కనిపిస్తూ ఉందంటే, ఇదంతా కూడా ఖాళీ ప్లేస్. ఇది ఒక దగ్గర ఖాళీ ప్లేస్ కనిపిస్తూ ఉన్నది. దీని కింద ఇవన్నీ కూడా జేసీబీలు కనిపిస్తున్నాయి. ఇది ఏంటంటే డ్రోన్ షాట్ అనమాట. పైనుంచి డ్రోన్ షాట్ తీసిర్రు ఈ పిక్చర్ ని. ఇక్కడ మనకు జేసీబీలు కనిపిస్తా ఉన్నాయి. ఇదంతా కూడా ఖాళీ ప్లేసు. ఆ ఖాళీ ప్లేస్ లో మనకి హోల్స్ కనిపిస్తా ఉన్నాయి. మనం చూడంగానే అట్లనే అనుకుంటాం. ఈ ఫోటోని మనకు చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ హోల్స్, దీని పక్కన ఉన్న మనుషులు, ఇక్కడ కూడా వీళ్ళంతా కూడా మనుషులు కనిపిస్తా ఉన్నారు. సో వీళ్ళందరూ, ఇక్కడ జేసీబీ ఏమో ఇక్కడ మార్కింగ్ వేసింది కదా, వైట్ మార్కింగ్లతోనే హోల్స్ తీస్తా ఉన్నది. సో ఏంటి ఈ ఫోటో అని చెప్పేసి ఒకసారి, అంటే నాకు కూడా మాటలు రావట్లేదు మాట్లాడడానికి కూడా, అంతలా బాధ అవుతా ఉన్నది ఈ ఫోటో గురించి మాట్లాడాలంటే. ఏంటి ఈ ఫోటో అని చెప్పేసి ఒకసారి ఆలోచిస్తే, ఇరాన్ విదేశాంగ శాఖ అఫీషియల్ గా పోస్ట్ చేసింది ఈ ఫోటోని. నిన్న మొన్న జరిగినటువంటి దాడుల్లో అమెరికా నుంచి ఒక మిసైల్ వచ్చి చదువుకుంటున్న స్కూల్ బడి మీద మిసైల్ పడింది. వాళ్ళు ప్రయోగించిన ఒక మిసైల్ అనేది స్కూల్ ప్రాంగణం మీద, స్కూల్ బిల్డింగ్ మీద పడడంతో దాదాపు 165 మంది బాలికలు అక్కడికక్కడ మట్టుబడి పెట్టారు. 165 మంది ఒక్కసారి మిసైల్ పడడంతో 165 మంది అక్కడికక్కడే కుప్పగూలిపోయినరు. సో ప్రాణాలు వదలడం జరిగింది అక్కడికక్కడే. వాళ్ళకు సంబంధించి ఈ ఫోటో అదే. 165 మంది దహన సంస్కారాల్ని ఒకేసారి నిర్వహిస్తా ఉన్నది ఇరాన్ ప్రభుత్వం. ఇదంతా కూడా ఒక దగ్గర ఖాళీ ప్లేసు. ఇందాక నేను హోల్స్ అని చెప్పినా కదా, హోల్స్ కాదు అవి, వాళ్ళ సమాధులు ఇవన్నీ కూడా. దీంట్లోనే పాపం జేసీబీ వచ్చి 165 హోల్స్ తీస్తా ఉన్నది, అంటే సమాధులు తవ్వుతా ఉన్నది. ఒకేసారి 165 మందిని దీంట్లో సమాధి చేస్తా ఉన్నారు. చూడండి, 160 చిల్డ్రన్ కిల్డ్ ఇన్ మినాబ్ ఇరాన్ వైల్ ఆబ్టైనింగ్ దేర్ ఎడ్యుకేషన్. 160 నుంచి 165 మంది చిన్నారులు చనిపోయినరు ఈ యుద్ధం వల్ల, వాళ్ళు చదువుకుంటున్న సమయంలో. టెల్ అవీవ్, టెహరాన్, వాషింగ్టన్ డీసీ,
ద ఆపర్చునిటీ ఫర్ పీస్ ఈజ్ నౌ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఎండ్ ద వైలెన్స్. కదా, ఏడుపు వస్తూ ఉన్నది. ఆ టెక్స్ట్ చూస్తే కూడా ఏడుపు వస్తూ ఉన్నది. దాని సారాంశం ఏంటి అని అంటే, మీ రెండు దేశాలు కొట్టుకొని చావండి, మాకేమి సంబంధం. ఇరాన్ అమెరికా మీద బాంబు వేస్తుందా, అమెరికా వచ్చి ఇరాన్ మీద బాంబు వేస్తుందా, మేము ఈ స్థావరాల మీద మీరు కూల్చుకొని మీరు చావండి, మాకేం సంబంధం. అమాయకులైనటువంటి 160 మంది చిన్నారుల ప్రాణాలని పొట్టన పెట్టుకున్నారు కదా అని చెప్పేసి ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. వాస్తవమే కదా. ఇప్పుడు అమెరికాకు ఇరాన్కు ఈ రోజు ఉన్నటువంటి గొడవలు కాదు, గతం నుంచి కూడా గొడవలు జరుగుతానే ఉన్నాయి. మేమని చెప్పేసి ఢీ కొడుతా ఉన్నారు. అయినా ఎక్కడ ఏ గొడవలు జరిగినా కూడా మీరు కావాలంటే చర్చలు జరుపుకోండి, లేదంటే మీ స్థావరాల మీద మీరు కావాలంటే బాంబులు వేసుకోండి. ఇప్పుడు అమెరికా స్థావరాల మీద ఇరాన్ వేస్తుంది, ఇరాన్ స్థావరాల మీద అమెరికా వేస్తున్నది. కానీ ఈ చిన్న పిల్లలు ఏం చేసిండ్రు, వీళ్ళు ఏం పాపం చేసిండ్రు, వాళ్ళు చదువుకుంటున్నారు కదా. చదువుకుంటున్న సమయంలో వాళ్ళ మీద మిసైల్ పడడంతో, బాంబు పడడంతో, మనం నిన్న మొన్న కూడా కొన్ని వీడియోలు చూసినాం. ఆ వీడియోలు ప్లే చేయలేము. కానీ ఇక్కడ ఒకసారి మిసైల్ పడితే దాదాపు 60-70 అంతస్తుల భవనం కూడా ఒక్కటేసారి నీలమట్టమై కింద పడిపోతా ఉన్నది. అట్లాంటిది అంత మిసైలు పాపం ఈ స్కూల్ భవనం మీద పడితే ఏంటి పరిస్థితి. 160 మంది అక్కడికక్కడ చనిపోయారు అంటే నాటే జోక్ అది. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఈ విషయాన్ని హర్షించట్లేదు. ఒక పక్క ఇరాన్ ని విమర్శిస్తున్నప్పటికీ ఇరాన్ దాడులు ఆపాలి, అదేవిధంగా అమెరికా కూడా చర్చలకు రావాలని చెప్పేసి రెండు దేశాలని విమర్శిస్తున్నప్పటికీ కూడా ఈ ఇష్యూ మాత్రం ప్రధానంగా వెలుగులోకి వస్తా ఉన్నది. 160 మందిని చంపడం ఏంది. ఇప్పటికే మనం పొద్దున వార్తలు చదివినట్టు అఫీషియల్ గా 780 మందికి పైగా చనిపోయినరు నిన్నటి వరకు ఉన్న సమాచారం. ఇంకా ఇప్పుడు అది. సో ఇట్లాంటి తరుణంలో 160 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకొని చంపడం అనేది హేయమైనటువంటి చర్య అని చెప్పేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. యుద్ధాలు ఆపండి, ఎంత వీలైతే అంత తొందరగా ఆపండి, ఏదైనా ఉంటే చర్చలకు వచ్చి మాట్లాడుకోండి. దేశాధినేతలు ఉన్నారు, ఐక్యరాజ్య సమితులు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా చాలా వనరులు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. అయినా సరే ఈ యుద్ధం ఇంకెంతవరకు దారితీస్తుంది. ట్రంప్ ఒక పక్క ఇంకా నేను యుద్ధం ఆపడం లేదు, ఇది మొదలు మాత్రమే, ముందుంది అసలైన ముసళ్ళ పండుగ అని చెప్పేసి ట్రంప్ చెప్తా ఉన్నాడు. మరోపక్క ఇరాన్ అదే విధంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నది. దేనికి సంకేతం ఇది? ఇంకెంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకోవాలని చూస్తా ఉన్నారు ఈ రెండు ప్రభుత్వాలు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? చిన్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఎవరు పట్టించుకుంటారు? ఇరాన్ లో భయానకమైనటువంటి పరిస్థితులు తలెత్తుతా ఉన్నవి. ఓ పక్క ఇప్పుడు వాస్తవానికి ఖమేనీ అనేటువంటి వ్యక్తి కొంత క్రూరమైనటువంటి వాడు, ఇరాన్ ను శాసించిండు అని చెప్పేసి ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి ఇరాన్లు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది ఇరానీలు కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇక ఖమేనీ పీడ మాకు వదిలింది అని చెప్పేసి. మరోపక్క ఖమేనీని ఎట్లా చంపుతాం అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని సంస్థలు కావచ్చు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఆయా నేతలందరూ కూడా స్పందిస్తా ఉన్నారు. కొంతమంది విమర్శిస్తున్నారు, కొంతమంది సమర్థిస్తున్నారు. సో ఇదంతా ఒక పక్కన పెడితే ఈ చంపడం ఏంది, 160 మందిని పొట్టన పెట్టుకోవడం ఏంటి, ఇదంతా మాత్రం కూడా హర్షించదగ్గ విషయం అయితే కాదు. వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, ఎండ్ ద వైలెన్స్ అంటే ఇరాన్ ఈ పని మొట్టమొదలే చేస్తుంటే బాగుండేది, ఈ విధ్వంసం అంతా జరగకపోతుండే. ఇరాన్ స్టార్టింగ్ లో ఏం చేసింది, మేమని చెప్పేసి దాడులు చేయడం స్టార్ట్ చేసింది. అమెరికా వాడు 3 నెలలు రెక్కీ చేసి ఆ బంకర్ల మీద బాంబులతో ఖమేనీ హతమైండు. సో అంతటితో కాకుండా వాళ్ళు ఇంకా విరుచుకుపడుతున్నారు, ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఈ పనేదో చర్చలు జరుపుదాం అనేటువంటి పనేదో, ఎండ్ ద వైలెన్స్ అనేటువంటి స్టేట్మెంట్ ఏదో ఒక 10-15 రోజుల ముందు ఇచ్చుంటే బాగుంటుండే కదా, ఇన్ని ప్రాణాలు పోయేవి కాదు కదా. సో ఇప్పటికైనా రెండు దేశాలు ఆలోచించాలి. అదేవిధంగా ఈ రెండు దేశాలకు సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలు కూడా ఒకసారి ఆలోచించి ఎక్కడికక్కడ దేశంలో ఉన్నటువంటి దేశాల నేతలు కావచ్చు, ఐక్యరాజ్య సమితి నేతలు కావచ్చు, ప్రపంచ శాంతి నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ సంఘటితమై ఈ యుద్ధాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆపితే ప్రాణాలు మిగులుతాయని చెప్పేసి చూస్తున్న ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. సో ముఖ్యంగా ఈ 160 మంది చిన్నారులకి మన విశ్వం టీవీ తరఫున కూడా ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాము. ఏది ఏమైనా కూడా యుద్ధాలు జరిగినా ఇంకేది జరిగినా కూడా ప్రాణాలు కోల్పోవడం అయితే చాలా బాధాకరమైనటువంటి విషయం. సో గుండెలు పగులుతా ఉన్నాయి, దుఃఖం వస్తా ఉన్నది ఈ ఫోటో చూస్తా ఉంటే. ఇంతమంది వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుండొచ్చు అక్కడ నిల్చొని. అసలు కరోనాలో కూడా ఇట్లాంటి విధ్వంసం చూడలే కదా మనం కూడా కరోనా ఒక సంవత్సరం 2-3 సంవత్సరాల దాకా ఎదుర్కొన్నాం. కరోనా టైంలో కూడా ఇంత పెద్ద ఎత్తున చనిపోవడం, ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి సామూహిక మృతదేహాలను పెట్టడం అంటే మరొక కరోనాని తలపిస్తుంది. ఇది అంతకంటే ఎక్కువనే కనిపిస్తా ఉన్నది. సో ఫైనల్ గా ఏది ఏమైనా కూడా ఇట్లాంటి దాడులు జరగడం, ఇట్లా
ప్రాణాలు కోల్పోవడం, ప్రాణాలు తీయడం అయితే ఏ దేశానికి కూడా మంచిది కాదు. ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించే పరిస్థితిలో లేరు. సో మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.